హలో గాయ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేనైతే గంగవాయిలు కూర పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ ముందు గంగవాయిల కూర కట్ చేసి పెట్టుకున్నాను. అందులోకి కొత్తిమీర, ఒక ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు అండ్ 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగానే నేను ఒక గ్లాస్ కందిపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను. అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసుకున్న తర్వాత గంగవాయిల కూరను కూడా వాటర్లో ఉంచేసి దాంట్లో కొంచెం కడిగి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ పప్పు అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత దాన్ని కుక్కర్లోకి అయితే వేసుకున్నాను. అండ్ నానబెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవట. అండ్ నానిన తర్వాత అందులో విటమిన్స్ బాగుంటాయంట. సో నేనైతే ఆ చిన్న ట్రిక్ అయితే ఫాలో అయ్యాను. అండ్ అందులోకి ఆకు అండ్ మిగతా పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత అండ్ ఇంకా కొంచెం నేను పసుపు, ఉప్పు, జీలకర్ర ఈ 3 కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో ఒక ట్రిక్ ప్లే చేశాను నేను. సో దీంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసిన తర్వాత దానిపైన మనకి వాటర్ అంతా పొంగుతూ వస్తాయి కదా. సో నూనె వేయడం వల్ల అలా పొంగుతూ రాదంట. నేను కూడా ఒక వీడియోలో చూసి అయితే చేశాను. బట్ ఇదైతే నాకు చాలా వర్క్ అయింది. అలా కుక్కర్ మూత అయితే క్లోజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికిపోతుంది పప్పు. సో ఉడికిపోయిన తర్వాత పప్పు ఇలా ఉంది. సో మెత్తగా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని అందులోకి 2 నుంచి 2.5 స్పూన్ల కారం కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే 3 కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తగినంత కారం అయితే వేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లి రెమ్మలు 4-5 వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పప్పుని ఆ పోపులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా రెడీ అయ్యే గంగవాయిల పప్పు కూర మీరు చూశారు కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.